ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో వైసీపీ నాయకులు కార్యకర్తల్లో గుబులు మొదలైంది. దీంతో వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు కూటమిలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామానికి చెందిన కొందరు వైసీపీ నాయకులు కూటమి అభ్యర్థిగా విజయం సాధించిన పంతం నానాజీని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఫోటోలతో మేము జనసేన పార్టీలో చేరిపోయామని ప్రచారాలు చేసుకుంటున్నారని కూటమి పార్టీల నాయకులు పంతం నానాజీ దృష్టికి తీసుకుని వచ్చారు. గత ప్రభుత్వ పాలనలో వైసీపీ నాయకులు గతంలో పాల్పడిన అక్రమాలపై వారు అనుసరించిన విధానాన్ని నానాజీ దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన నానాజీ మొదటి నుండి పార్టీలో ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తామని, కూటమిలో భాగమైన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులకు మాత్రమే మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాత లక్ష్మణ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో అక్రమాలకు పాల్పడిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ జనసేన వైపే చూస్తున్నారని, వారిని ప్రోత్సహించవద్దని రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ దృష్టికి తీసుకుని వచ్చామని, దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి కేవలం కూటమి పార్టీల నాయకులకు మాత్రమే అండగా ఉంటామని హామీ ఇచ్చారని అన్నారు. కూటమి నాయకులు మాత లక్ష్మణ్, చొక్కా జగన్, గంటా ప్రసాద్, చొక్కా నల్లబాబు, వీరగని వెంకటేశ్వరరావు, గంటా గోపి, కొల్లిబోయిన వీరబాబు, ఆర్ సూరిబాబు, పెద్దిశెట్టి సూర్యకుమారి, పి లక్ష్మి, మహిళలు తదితరులు ఉన్నారు. వైసీపీకి సంబంధించిన ఒక అమ్మాయి వచ్చిందండి మా దగ్గర. మేము పార్టీలో కరెక్ట్ జెండా అట్టుకుని తిరిగాం. అప్పుడు రాలేదు. ఇప్పుడు వచ్చి మేము మీ పార్టీలో జాయిన్ అవుతామండి, మా వెనకాతలు మీరు ఉన్నాడని అడుగుతున్నాం. అది ఎంతవరకు సొమ్ము కూడా తెలియట్లేదు. ఆవిడ అర్ధరాత్రి పూట అపరాత్రి పూట ఫోన్ చేసి మీరు మావేం పొందండి మావేం పొంటుందంటే తప్ప, నానాజీ గారి సపోర్ట్ వెనకాతల నుంచి చేశానంటే తప్ప, ఎదురొచ్చి చేసినోడే నాయకుడు అవుతాడో తప్ప వెనకాతల నుంచి చేసినోడు నాయకుడు అవ్వడండి. ఇప్పుడు వల్గర్గా మాట్లాడిందండి ఒక టైంలో నానాజీ గారి కోసం. అది మేము అందరం కలిసి ఖండించడం జరిగింది. కానీ ఆవిడ డైరెక్ట్గా ఆఫీస్ దగ్గరికి వచ్చి, తర్వాత నానాజీ గారి ఇంటి దగ్గరికి వచ్చి, ఆవిడ కూడా నానాజీ గారితో ఫోటోలు దిగడం, నెంబర్లు తీసుకోవడం ఇవి చేసి, ఆవిడ కూడా ఆ నెంబర్స్, ఫొటోస్ బయట పబ్లిసిటీ చేసి చాలా ఇదిగా మేమేంటి మా తర్వాత మీరు అన్న టైంలో మాకు అది ఇది ముఖ్యం కాదండి. మా నాయకులు నానాజీ గారు ఆయన ముఖ్యమండి. ఆయన కోసం మేము పనిచేసాం. మాకు వాళ్ళు వీళ్ళని కాదండి, ఎవరైనా ఒకటే. కానీ ఈ గొడవలు, దుర్భాషలు ఆడడం అవి మాకు నచ్చుందండి. వాటి గురించి మేము నానాజీ గారితో మాట్లాడడానికి వచ్చామండి. ఆయన మాకు చెప్పింది ఏంటంటే, అమ్మ ఇవన్నీ ఏం కాదు, మేమైతే డైరెక్ట్గా పూర్తిగా ఎవరికి మేము హామీ ఇవ్వలేదు, మేము ఎవరితో మాట్లాడలేదు, మాకు వాళ్ళు వీళ్ళనే కాదు, ఎవరు వచ్చినా మేము ఆహ్వానిస్తామమ్మా, బొకేలు ఇవ్వడం అవి ఇవి తీసుకొచ్చి మేము అందరం మామూలుగా తీసుకుంటాం, అంతే తప్ప హామీలు ఇవ్వాల్సిన అవసరం మాకేమీ లేదు. మాకు కష్టపడింది పార్టీకి ఎవరో మాకు తెలుసు, వాళ్ళనే గుర్తిస్తాం మేము, మీరేం టెన్షన్ పడద్దు. మా నానాజీ గారిని ఘన విజయంతో గెలిపించడం జరిగిందండి. కాబట్టి ఈరోజు వైసీపీ నాయకులు కలవడం జరిగింది నానాజీ గారిని. కానీ నానాజీ గారు ఎవరు వచ్చినా ఎటువంటి గౌరవంగా మేము సహకరిస్తాం, కానీ ఎటువంటి హామీలు ఇవ్వలేదు. ఇదంతా కూటమికే మేము మద్దతు ఇస్తాం, కూటమిని ముందుండి నడిపిస్తాం, ప్రతి ఒక్కరికి కూటమి అభ్యర్థులు మేము దగ్గరుండి సాయం చేసి సహకారాలతో నడిపిస్తారని నానాజీ గారు మాట ఇచ్చారండి. ఆ మాట మేరకు మేము కట్టుబడి ఉన్నామండి. ఎవరు వచ్చినా, ఎటువంటి పార్టీ నుంచి ఎవరు వచ్చినా ఎటువంటి సేవ తీసుకోవడం లేదని మాట ఇవ్వడం జరిగింది.